శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ లైవ్ ప్రోగ్రాం కండక్ట్ చేయటం జరుగుతున్నది. ఇది ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడటం జరుగుతుంది. ఈ నెల 22వ తారీఖు వస్తున్నటువంటి మార్చి 22వ తారీఖు వస్తున్నటువంటి ఆదివారం రోజున ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు అనేటటువంటి టాపిక్ మీద అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. మీరు లైవ్లో మాట్లాడాలి అనుకునేవారు మాట్లాడవచ్చు, లేదా లైవ్లో మీరు చాట్ కూడా చేయవచ్చు. సమస్యకు సత్వరం పరిష్కారం రావటం కోసం ఏం చేయాలో మనం దాంట్లో చూసుకోవచ్చు. కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే దాదాపుగా కర్కాటక రాశి వారి యొక్క కష్టాలు తీరేటటువంటి కాలం బయటికి వచ్చిందా అనేటటువంటి విధంగా ఉంది. ఎందుకంటే 2026 మార్చి 21 నుండి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క అమరిక అత్యంత శక్తివంతమైనటువంటి మార్పులను సూచిస్తుంది. ఈ కాలంలో ప్రధానంగా తీసుకుంటే కుంభరాశిలో రాహువు, కుజుడు మరియు బుధుడు కలిసి సంచరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సంచలనాత్మకమైనటువంటి యోగాన్ని సృష్టిస్తుంది అని చెప్పాలి. ప్రధానంగా కుజుడు శక్తికి, రాహు వేగానికి, అలానే రాహు విప్లవానికి, బుధుడు ఆలోచనలకు కారకుడు కావటం వల్ల ఈ సమయంలో అంటే ఈ 10 రోజుల కాలంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా వేగంగా ఫలితాలు ఇస్తాయి. అలానే 12వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత జ్ఞాన సముపార్జన పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలకు అనుకూలంగా మారుతుంది. మీ జన్మరాశికి 9వ స్థానమైనటువంటి మీనరాశిలో రవి శని గ్రహాల యొక్క కలయిక కొంతవరకు సవాళ్లను విసురుతుంది. రవి శని 2 గ్రహాలు కూడా శత్రుగ్రహాలు, విరోధ గ్రహాలు కావటం వల్ల పితృ సంబంధిత ఆస్తుల విషయంలో లేదా ప్రభుత్వ పనులలో చిన్నపాటి జాప్యం జరుగుతుంది. శుక్రుడు మార్చి 25వ తేదీ వరకు కూడా మీనరాశిలో ఉచ్చస్థానంలోనే సంచరిస్తున్నాడు. 25వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. 26వ తేదీ నుంచి దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానంలో ప్రవేశించడం వల్ల దీనివల్ల వృత్తిపరంగా అనేక రకాలుగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అలంకార మరియు గ్లామర్ రంగాల్లో ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఇక ఈ 10 రోజుల కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల చివరి 10 రోజులు అత్యంత కీలకమైనవిగా ఉండబోతున్నాయి. మరి దేవైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే మార్చి 21వ తేదీ ఉదయం నుండి 23వ తేదీ ఉదయం 5 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఇది మీకు రాజ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కర్కాటక రాశి వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా శీఘ్రమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగా తీసుకుంటే కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అయినా సరే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి బుధ కుజ రాహుగ్రహాల యొక్క కలయిక విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి విధంగా చేస్తుంది. సహనం కోల్పోకుండా పనులు చేస్తున్నంత వరకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం అంటే 23వ తేదీ ఉదయం నుంచి 25వ తేదీ ఉదయం 7 గంటల 11 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడు, లాభస్థానంలో మరియు ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆకస్మికమైనటువంటి ధనలాభము కూడా చేకూరుతుంది. స్నేహితుల నుండి, పెద్దల నుండి సహకారం అందుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు వింటారు. ఈ 2 రోజులు మీరు ఏ పని తలపెట్టినా కూడా విజయం మీ వశం అవుతుంది అని చెప్పాలి. 25వ తేదీ ఉదయం 7 గంటల 8 నిమిషాల నుంచి 27వ తేదీ ఉదయం 9 గంటల 36 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో
మీకు తెలియకుండానే ఖర్చులు అదుపు తప్పుతున్నాయా అనేటటువంటి భావన కలుగుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. ఆధ్యాత్మికపరమైన చింతన కూడా పెరుగుతుంది. ఇక్కడ గురు చంద్ర గ్రహాల యొక్క కలయిక వలన ధర్మ కార్యాలు చేయటం కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. నిద్రలేమి సమస్య రాకుండా జాగ్రత్త పడాలి. 27వ తేదీ ఉదయం 9:36 నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 2:45 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ స్వక్షేత్రంలో మీ సొంత రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మీ నిర్ణయాలు చాలా ఖచ్చితత్వంతో ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చేటటువంటి సమయంగా ఉంటుంది. అయితే మీనరాశిలో సంచరించేటటువంటి అంటే కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో సంచరించేటటువంటి రవి శని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత చిన్నపాటి ఆందోళన కలుగుతుంది. కానీ మీ రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు మిమ్మల్ని ప్రమాదంలో పడకుండా కాపాడుతూ ఉంటాడు. ఇక 29వ తేదీ మధ్యాహ్నం 2:45 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో సంచరించేటటువంటి చంద్రకేతు గ్రహాల యొక్క కలయిక ఏదైనా ఒక మాట ఇచ్చే ముందు చాలా వరకు ఆలోచించండి. మాట ఇచ్చిన తర్వాత మాట తప్పడం అనేటటువంటి సరైన కాదు. కుటుంబ పరంగా కూడా చిన్నపాటి విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. పాత బాకీలన్నీ కూడా వసూలయ్యే అవకాశాలు ఉంటాయి. వివిధ రంగాల వారీగా కనుక పరిశీలిస్తే ఉద్యోగస్తులకు అంటే 9వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం కారణం చేత స్వల్పమైన ఆటంకాలు కలుగుతాయి. దశమాధిపతి అయినటువంటి కుజుడు కూడా 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగంలో తీవ్రమైన ప్రతికూలతలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు, తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారం పరంగా తీసుకుంటే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది అని చెప్పాలి. మహిళలు ఆరోగ్యం విషయంలో, ముఖ్యంగా ఆహార అలవాట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దైవ ప్రార్థనపై ఆసక్తి పెరుగుతుంది అని చెప్పాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైనా అసలు తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాలు విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ రవి శని గ్రహాల కలయిక 9వ స్థానంలో జరిగినటువంటి కారణం చేత ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే సూర్యభగవానుడికి నమస్కారం కనుక చేసి ఒక దోసెడు నీళ్లు కనుక సూర్యుడికి అర్ఘ్యంగా కనుక సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.